కారులో వెళ్తూ వాగు మధ్యలో చిక్కుకున్న 9 మందిని కాపాడారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా దుందిబి వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. తాడూరు మండలంలో సిర్సావాగు వద్ద ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న దుందిబి వాగు మధ్యలో టవేరా కారులో ప్రయాణిస్తున్న 9 మంది చిక్కుకున్నారు. దాంతో ట్రాక్టర్లో వాగులోకి వెళ్లిన పోలీసులు గ్రామస్తుల సాయంతో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. సోమశిల నుండి జడ్చర్ల మండలం అదిరాలకు వెళ్తుండగా బాధితులు గూగుల్ మ్యాప్ ఫాలో కావడంతో కారు వాగులోకి వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో అతనికి దుందుబి నది నది పరిమాణం ఎంత అవుతుందో తెలియకుండా అతను ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ను కూడా సంప్రదించకుండా సిరిసవాడ దగ్గర నది మీదకి పోతుంటే నది ఉద్దుతిరికి కారు మధ్యలో స్టక్ అవ్వడం జరిగింది. దానికి సిరిసవాడ గ్రామస్తులు కొంతమంది ధైర్యం చేసి అటు 9 మందిని కాపాడడం జరిగింది. మా పోలీస్ శాఖ తరఫున ఎవరైతే ఈ ఆపరేషన్లో పాల్గొని వాళ్ళని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడారో వాళ్ళందరికీ కూడా పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నది పరివాహక ప్రాంత ప్రజలందరికీ నాగర్ కర్నూలు పోలీస్ తరఫున ఆ యొక్క విజ్ఞప్తి ఏమనగా గత తుఫాను ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు దుందుబి నది పరివాహక ప్రాంతంలో అన్ని చెరువులు కూడా అదిగెళ్ళి దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి కొంచెం తగ్గుముఖం పడినప్పుడు కూడా వరద వృద్ధి అదేవిధంగా ఉంది. మరియు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే 3 రోజులు కూడా తుఫాను ఏర్పడింది. రాబోయే రోజులు అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రజలు ఎక్కడైతే లో లయింగ్ ఏరియా దుందుబి నది లో లయింగ్ ఏరియా ఉంది కాబట్టి అక్కడికి ఎవరు కూడా పోవద్దు. పోయి మీరు ఎవరు కూడా ప్రాణాన్ని తీసుకోవద్దని మా యొక్క పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి. ఈ 3 రోజులు కూడా ఎవరు కూడా అవసరమే తప్ప బయటకు రావద్దు. ఎవరు కూడా నీటి ప్రవాహం తక్కువ ఉందని చెప్పి ఎవరు కూడా ఈ బ్రిడ్జిలు వెంబడి వెళ్ళొద్దు. ఎందుకంటే పైన కురిసిన వర్షాలకు కానీ పైన వచ్చే వరద ఉధృతి మీకు తెలియదు కాబట్టి ఎవరు కూడా అట్లా ధైర్యం చేసి వెళ్ళొద్దు. ఏమైనా పోలీస్ శాఖ నుంచి కానీ వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని. కారులో వెళ్తూ వాగు మధ్యలో చిక్కుకున్న 9 మందిని కాపాడారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా దుందిబి వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఆ 9 మంది వాగులో ఎలా చిక్కుకున్నారు, ఎలా కాపాడారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్సవాడ వద్ద దుందుబి నది ఈ మధ్యకాలంలో వర్షాలు భారీగా కురుస్తుండటంతో పాటు రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి దుందుబి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే కొంతమంది ఈ జడ్చర్ల మండలం ఆదిరాలకు చెందినటువంటి వాళ్ళు సోమశిల ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి 9 మంది టవేర్లో వెళ్లారు. వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ సిరిసవాడ తాడూరు మండలం సిరిసవాడ గుండా దుందుబి నది అంటే వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎక్కడైతే దగ్గర అవుతుందో ఆ రూటు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు అటు వెళ్ళగా ఆ రూటు ఈ సిరిసవాడ దుందుబి నది వాగులో నుంచి తీసుకెళ్తుండటంతో అక్కడ టవేర్లో 9 మంది కూడా ప్రయాణిస్తున్నటువంటి క్రమంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా వాగు ఉధృతికి ఒక సైడ్ కు కొట్టుకపోతున్నటువంటి ఏదైతే టవేర్లో 9 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా హెల్ప్ అని చెప్పేసి రక్షించండి అని చెప్పేసి వాళ్ళు అరవడంతో అక్కడ స్థానికులంతా కూడా గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ తో హుటాహుటిగా అక్కడికి చేరుకొని స్థానికుల సహాయంతో ఇంజన్ ట్రాక్టర్ల 4 వీళ్ళు ఉన్నటువంటి ట్రాక్టర్లతో అక్కడికి ఎక్కడైతే టవేరా మధ్యలో చిక్కుకుందో ఆ టవేరా వద్దకు వెళ్లి వాళ్ళందరినీ కూడా కొంతమంది బయటకి తీసుకొచ్చి సురక్షితంగా స్థానికుల సాయంతో పోలీసులు రక్షించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ 9 మంది కూడా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఇది ఈ మధ్యకాలంలో ఈ దుందుబి నదిలో ఇది పరిపాటిగా మారింది. అయితే ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనుకోని సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అధికారులు పోలీసులు అప్రమత్తం అవుతా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరిస్తున్నారు. కానీ ఇది పర్మనెంట్ గా ఒక బ్రిడ్జ్ అక్కడ నిర్మిస్తే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇక్కడ సిరిసవాడ కావచ్చు మాదాన గ్రామస్తులు కోరుతున్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు 9 మంది నిజంగా కూడా వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ దుందుబి నదిలో మధ్యలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. టవేరా కారులో దిగలేని పరిస్థితి, కింద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోతామనే భయంతో వాళ్ళు అరవడంతో
రక్షించాలని చెప్పేసి అరవడంతో స్థానికులు కొంతమంది విని వెంటనే హుటాహుటిన వాళ్ళను పోలీసులను అక్కడికి పిలిపించి వాళ్ళ సహాయంతో ఒక రెస్క్యూ టీమ్ తో వాళ్ళందరినీ కూడా రక్షించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ అక్కడ బ్రిడ్జ్ నిర్మించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.